హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఫార్మర్ జంక్షన్ అగ్రి. చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి బ్లేజ్ విత్తనము. ఇప్పటికి సుమారుగా 90 రోజుల తోట మీకు చూడడానికి బాగా సూపర్గా అయితే కనిపిస్తుంది పూతలతోటి, కానీ అంత కాపు అయితే నిలవలేదు ఈ సంవత్సరం. ఇది పైపైన మేము చూస్తున్నాం కనుక అంతగా పరిశీలించి కూడా మేము చూడలేదు. తోటని పరిశీలించి చూసినట్లయితే ఎక్కువ గోడ అయితే రాలుతుంది ఈ సంవత్సరం. అధికంగా ఈ నీళ్ళు పెట్టేసి ఇప్పటికి 48 అవర్స్లో ఎంత గోడ పిందె రాలిందో చూడండి. బాగా 50% పూత అయితే రాలిపోతుంది గోడ దశలోనే. ఈ సంవత్సరం అయితే ఎక్కువగా రైతును ఇబ్బంది పెడుతున్నది ఏంటంటే కొమ్మకులుడు, పురుగు. బొబ్బర అయితే అంత సమస్య అయితే కాదు. బొబ్బర వల్ల పెద్దగా ఇబ్బంది అయితే కలిగించలేదు, కానీ కనపడకుండా గోడ ఎక్కువ రాలిపోవటం, కొమ్మకుళ్ళుడు, ఈ పురుగు చనిపోవడం, అధికంగా రిపీటెడ్గా 4 సార్లు వరుసగా స్ప్రేయింగ్ చేస్తున్నా సరే పురుగు అయితే చావటం లేదు. ఈ కొమ్మకుళ్ళుడు కూడా ఎక్కువగా ఇలా అయితే వస్తుంది. దీన్ని నివారణకు నాటివో టెక్నికల్, ట్యూబ్కాన్జల్, హెక్సాగనల్ ఇవి ఎక్కువగా స్ప్రేయింగ్ చేస్తున్నాము. స్ప్రేయింగ్ చేసిన ఒక 4-5 రోజులు అయితే బాగుంటుంది. మళ్ళీ రిపీటెడ్గా అదే సమస్య. నిన్న రీసెంట్గా జిఎస్పి కంపెనీ వారు ప్రొక్లైన్ స్ప్రేయింగ్ అయితే చేశాను. ఇది ఈ పురుగు అయితే చనిపోయి అయితే ఉంది. కొంచెం ప్రొక్లైన్ అయితే పని చేసినట్టు కనిపిస్తుంది. మిగతా ఏ మందులు స్ప్రేయింగ్ చేసినా సరే అంతగా రిజల్ట్ అయితే కనిపించలేదు. మీరు చూడవచ్చు, నిన్న కొట్టిన ప్రొక్లైన్కి ఇలా పురుగు అయితే చనిపోయి ఎలాడుతుంది. ఇలా చాలా చోట్ల గమనించాను. ఎలక్ట్రో, ఎక్స్బోనస్ లేదా పురుగు మందులు, అన్ని పెద్ద కంపెనీల పురుగు మందులు ఏ స్ప్రేయింగ్ చేసినా సరే 50% చనిపోతుంది, 50% చనిపోవటం లేదు. అదైతే గమనించాను. కనపడకుండా మనకి తెలియని నష్టాన్ని నష్టపరుస్తుంది ఏంటంటే మెయిన్ ఈ కొమ్మకుళ్ళుడు, పండు కూడా రాలిపోవడం, ఇది ఎక్కువగా జరుగుతుంది. చేసేది ఏముంది, ఇంకో వరుస పెట్టి దోమ మందులతో పాటు దోమ మందు వేసిన రెండో రోజో మూడో రోజో కానీ ఈ తెగులు మందులు స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాను. హెక్సాగనల్, ట్యూబ్కాన్జల్, క్రాసాక్సిమిథైల్ వీటి కాంబినేషన్లో ఉన్నటువంటి తెగులు మందులు స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాను. స్ప్రేయింగ్ చేస్తున్నాను కనుక పైకి చూడడానికి తోట నీట్గా అయితే ఇలా కనిపిస్తుంది, కానీ కింద చెట్టు మొదలుగా లేకపోతే చెట్టు పూర్తిగా గమనించినట్లయితే ఎక్కువ గోడ అయితే రాలుతుంది. చేసుకుంటా పోవడం మన పని మనం, అదొకటే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.